హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. నేను లాస్ట్ వీక్ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అది ఒక మస్ట్ విజిట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు ఇండియాలో దొరికే చాలా వెరైటీస్ అక్కడ దొరికేస్తాయి. అండ్ ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను 5 o'clockకి వెళ్ళాను. అప్పటికే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. 3:30 ఆ టైంలో వెళ్తే మనం అంతా ప్రశాంతంగా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూపించే స్టాల్స్ అన్నీ ఎగ్జిబిషన్ బయట ఉన్న స్టాల్స్. బయట కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ లోపల ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. మనం ఆ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే మనకి కనిపిస్తూనే ఉంటుంది, వాకబుల్లో వెళ్ళిపోవచ్చు అక్కడ నుండి. ఇది మనకి Feb 15th వరకు ఉంటుంది. మనకి ఇక్కడ జ్యువెలరీ, బట్టలు, బొమ్మలు, హోమ్ డెకర్కి కావాల్సినవి, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ దొరికేస్తాయి. అండ్ మనకి డెకరేటివ్ ఐటమ్స్ అండ్ కిచెన్ వేర్ అన్నీ ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఏ ఎగ్జిబిషన్ అయినా అంతే, ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అంటే షాపింగ్, ఫుడ్ అండ్ ఫన్. అండ్ మనం ఎంట్రన్స్కి దగ్గరలో ఉన్నాము. టికెట్ ఫేర్ వచ్చేసి 40 రూపీస్. అండ్ ఇక్కడ చూడండి ఎంట్రన్స్ దగ్గర ఎంత పెద్ద క్రౌడ్ ఉందో. అండ్ ఇది ఎగ్జిబిషన్ లోపల మనకి 99 రూపీస్ దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయంటే ఈ స్టాల్ లక్నో చికెన్ కర్రీ వర్క్ సంబంధించింది. ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి. అండ్ మనకి ఎగ్జిబిషన్లో ఏంటంటే ఫస్ట్ బార్గెనింగ్ బాగా తెలియాలి. ఎంత బేరం ఆడితే మనకి అంత మనీ సేవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఢిల్లీ వాళ్ళ స్టాల్ ఉంది, జంజమ్ క్రియేషన్స్ అని. అండ్ దీని తర్వాత ఒక రాజస్థానీ స్టాల్ ఉంది. అండ్ ఇక్కడ నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఒక డ్రెస్ చూసి కాస్ట్ అడిగాను. 2500 అన్నారు. నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంటే వాళ్ళే వెనక్కి పిలిచి మేడం 1500కి అయితే ఇచ్చేస్తాం మేడం అన్నారు. మనం బార్గెన్ చేయకపోయినా వాళ్ళు 1000 తగ్గారు. ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా ఎక్కువ తగ్గేవాళ్ళు. అండ్ నాకేంటంటే స్టాల్లోకి వెళ్ళినా కానీ అక్కడ వీడియో తీసుకోవడానికి క్రౌడ్లో అవకాశం దొరకలేదు. సో నేను బయట నుండి మాత్రమే చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ స్టాల్ వచ్చేసి చండీగఢ్ నుండి వచ్చి పెట్టారంట వాళ్ళు. ఏంటంటే ఆ స్టేట్లో దొరికే ఫేమస్ వెరైటీ మనకి ఇక్కడ దొరికిద్ది. ఇది పంజాబ్ స్టాల్. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టాల్ మేడ్ ఇన్ థాయిలాండ్ అంట. చూడండి షాప్ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో. బ్యాంకాక్ థాయిలాండ్ షాపింగ్ at 500 రూపాయ కుర్తీ విత్ దుపట్టా. సో మనకి మన ఇండియాలో వెరైటీసే కాకుండా బ్యాంకాక్ వెరైటీస్ కూడా దొరికేస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇవి బెడ్షీట్స్, బ్లాంకెట్స్, కర్టెన్స్, కార్పెట్స్ ఇట్లాంటివి. నేను శాంపిల్కి ఒక స్టాల్ చూపిస్తున్నాను అంతే. ఇట్లాంటివి చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి ముందుకెళ్లే కొద్దీ. ఎగ్జిబిషన్లో అన్నిటికన్నా ఎక్కువ బట్టల స్టాల్సే ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియన్ వేర్, వెస్ట్రన్ వేర్ అన్నీ దొరికేస్తాయి. మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ వెరైటీస్ కూడా దొరుకుతాయి. ఎగ్జిబిషన్ మొత్తం ఆరామ్సే తిరగాలి అంటే 1 day సరిపోదండి ప్రతి స్టాల్ చెక్ఇన్ చేయాలంటే. అండ్ మొత్తం తిరగలేని వాళ్ళ కోసం ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ టికెట్ తీసుకొని ఎక్కితే మన ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ తిప్పుతుంది. అది జస్ట్ చూడడానికే. షాపింగ్కి వెళ్ళాలంటే మాత్రం ట్రైన్ సూట్ అవ్వదు మనకి. ఇంకా ఇక్కడ మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి, మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్. ఇక్కడ చూడండి మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ కూడా సూట్స్ దొరికేస్తున్నాయి పార్టీ వేర్లో. లేడీస్కే కాదండి, జెంట్స్కి, కిడ్స్కి కూడా చాలా ఉన్నాయి. బట్ నేను ఓన్లీ లేడీస్ వేర్ మీద ఫోకస్ చేశాను. అండ్ కిడ్స్కి కూడా చాలా న్యూమరస్ వెరైటీస్ ఉన్నాయి. మెన్స్ వేర్లో కూడా టీ షర్ట్స్, ప్యాంట్స్, నార్మల్ షర్ట్స్, అట్లా డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి. అండ్ మనం ఏ షాప్ దగ్గర చూసినా కానీ క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో. అండ్ మీరు ఎర్లీగా వెళ్తే ఫ్రీగా చూసుకోవచ్చు. అండ్ వీకెండ్స్లో క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ మొత్తం చూపించాలంటే ఒక వీడియో సరిపోదండి. నేను అందుకే పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇది ఫస్ట్ పార్ట్. ఈ వీడియోలో నేను లేడీస్ షాపింగ్కి సంబంధించినవి లైక్ మన డ్రెస్సెస్, జ్యువెలరీ, ఇంకా చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివి కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో అక్కడ ఫన్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఫుడ్ ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఇంకా మనకి కిచెన్కి, డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి దొరుకుతున్నాయి, ఇట్లాంటివన్నీ వేరే వీడియోలో ఉంది. ఆ వీడియో కూడా ఈ వీడియో వచ్చిన నెక్స్ట్ డేనే వచ్చేస్తుంది ఛానల్లో. అండ్ ఇక్కడ ఇంకా వేరే బెడ్షీట్స్, బ్లాంకెట్స్, కర్టెన్స్, ఇవి కార్పెట్స్,
చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో కూడా, సోఫా కవర్స్ అవన్నీ. ఇదిగోండి, ఇది ఒక జ్యువెలరీ షాప్. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, సిల్వర్, గోల్డ్, యాంటిక్లో అండ్ పర్ల్స్తో బ్యాంగిల్స్, అట్లా చాలా వెరైటీ ఉంది. అండ్ బ్యాంగిల్స్కి హ్యాంగింగ్స్ వచ్చే వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ షాప్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయండి. సైడ్ బ్యాగ్స్ అని, స్లింగ్ బ్యాగ్స్ అని, లగేజ్ బ్యాగ్స్, సూట్ కేసు, ఇంకా బ్యాక్ ప్యాక్స్, ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెప్పుల షాప్స్ ఉన్నాయి. చెప్పుల షాప్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే, ఇది నార్త్ ఇండియా నుండి వచ్చినవి. అటు సైడ్ షూ మోడల్స్ ఎక్కువ వేస్తారనుకుంటాను, ఎక్కువ షూ మోడల్సే ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇవి కూడా సేమ్ బట్టలు బార్గెన్ చేసినట్టే ఇవి కూడా బార్గెన్ చేయాల్సిందే మనము. అండ్ ఇంకా జ్యువెలరీ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ లక్నో జ్యువెలరీ షాప్ అని, రాజస్థాన్ జ్యువెలరీ షాప్ అని, అట్లా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ అయితే మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే, ఇదిగోండి స్టోన్ బ్యాంగిల్స్ చూడండి అసలు ఎట్లా తలతలా మెరిసిపోతున్నాయో పార్టీ వేర్ వేసుకోవడానికి అట్లాగా. నేనేంటంటే అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎలాంటివి దొరుకుతాయి అందంత వరకే చూపిస్తున్నానండి. అండ్ మీరు తీసుకోవాలంటే నిజంగా ఒకసారి ప్లేస్ని విజిట్ చేయండి, చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా ఏమేమి దొరుకుతాయి అనేది మన నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేస్తం వ్లాగ్స్.